బెంగళూరులో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అభినందన సభ జరిగింది. బెంగళూరులోని తెలుగు ప్రజల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గల్లా అరుణకుమారి స్వీయ చరిత్ర పుస్తక రచన చేశారు. ఈ పుస్తక విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముతో పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అభినందన సభ ద్వారా మరిన్ని పుస్తకాలు విక్రయించి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు సార్. మేడం గారు రాసిన ఆత్మీయ అద్భుతం చేసిన డాక్టర్ రుద్దాల నాయుడు సార్ గారికి అలాగే అద్భుత నాయకులు వేదికపైకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. బెంగళూరులో నివసించే తెలుగు ప్రజలందరూ కలిసి గల్లా అరుణకుమార్ గారికి అభినందన సభ నిర్వహించారు. మేడం చెప్పండి, రీసెంట్ గా ఒక బుక్ రచించడం ద్వారా కూడా దాదాపుగా కూడా ₹1 కోటి ఈ బుక్ విక్రయించడం ద్వారా వచ్చింది అంటున్నారు. ఈ డబ్బునంతా కూడా పేద ప్రజలకు ఎలా వినియోగిస్తారు? ఇది శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది మాకు. దానిలో పేద పిల్లలందరికీ కూడా చదువుకునేదానికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 4,000 వరకు విద్యార్థులందరికీ ఫీజులు కట్టడం జరిగింది. ఫస్ట్ మా బంధువు ఒక అబ్బాయి డబ్బులు లేకుండా చదువు నిలిపేస్తా నా దగ్గరకు వస్తే నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, నేను 8వ తరగతి చదువుతున్నాను. అప్పుడు నా పాకెట్ మనీలో ₹10 ఇచ్చి మా ఫ్రెండ్స్కి అందరికి లెటర్స్ రాస్తే అందరూ కలిపి 10 మంది నేను ₹110 ప్రతి నెల పంపించడం జరిగేది. నా పెళ్ళి నాకు కూడా ఇది పంపిస్తూ ఉంటే మా హస్బెండ్ అడిగారు దేనికి పంపిస్తున్నావని. అప్పుడు నేను వివరాలు చెప్తే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన కూడా పూనుకొని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా చేసి దీన్ని శ్రీకృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ప్రారంభం చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటి వరకు కూడా ఎంత డబ్బులు అనేది పేద ప్రజలకు స్కాలర్షిప్ రూపంలో ఇచ్చి ఉంటారు? ఇది నా పెళ్ళైన దగ్గర నుంచి ట్రస్ట్ ప్రారంభం చేసాం. అంతకుముందు నేను ఓన్గా ఇస్తూ ఉన్నాను. దీనికి మా నాన్నగారు రాయలసీమ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము చేస్తున్నాము. 4,000 మందికి ఇచ్చాము ఇప్పటి వరకు. వాళ్ళందరిలో కూడా ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, అండర్ గ్రాడ్యుయేషన్స్ వాళ్ళందరికీ ఇచ్చాము. వాళ్ళల్లో కూడా కొంతమంది మానవతా దృక్పథంతో రామానాయుడు గారు, విజయనాయుడు లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి చదువుకొని తిరిగి వాళ్ళు కూడా కొంత డబ్బులు పే చేస్తున్నారు. ఆ విధంగా ఈ ట్రస్ట్ని అభివృద్ధి చేశాము. సీఎంకి బుక్ ఇచ్చే సందర్భంలో కూడా మీరు ఈ బుక్ ఊరికే ఇవ్వలేదు. డబ్బుకి ఆ సందర్భంలో మీకు మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? ఆయన కాసేపు ఆశ్చర్యపోయారు. నేను చెప్పాను ఈ డబ్బును నేను ఎడ్యుకేషనల్ ఫండ్కి ఇస్తున్నాను, ఎవరికి ఊరికే ఇవ్వట్లేదని. ఆయన ఇటు అటు చూశారు డబ్బులు ఇవ్వడానికి. మరి ఆయన మామూలు సీఎం కదా, జేబులో డబ్బులు ఉండవు. మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వద్దనే వాళ్ళ పిఏని పిలిచి డబ్బు తీసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ బుక్లో కంటెంట్ ఏదైనా ఉంటే చూస్తాను, కంటెంట్ ఏమి లేకపోతే నేను ఇచ్చిన ₹1000 నాకే ఇచ్చేయాలన్నారు. అప్పుడు నేను అన్నాను ముందు నుంచి చదవండి మొదటి నుంచి బుక్ను, మీకు నిజంగా కంటెంట్ లేదనిపిస్తే నాకు ఫోన్ చేయండి, మీ ₹1000తో నేను ఇంకొక ₹1000 వేసి 2,000గా మీకు పంపిస్తానని చెప్పాను. ఆయన నవ్వారు. ఇప్పటి వరకు దాదాపుగా కూడా ఏడాదికి 200 పైగా కూడా విద్యార్థులకు సేవ అందిస్తూ ఉంటున్నారు. దీన్ని మరింతగా పెంచాలనుకుంటున్నారు కదా, ఈ కార్యక్రమాలంతా ఎలా నిర్వహించే అవకాశం? ఇప్పుడు ప్రస్తుతానికి 80 లక్షలు చేతికి వచ్చాయి. అందులో ఫస్ట్ విడతగా నేను అమ్మిన బుక్కులు 50 లక్షలు కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి డొనేట్ చేయడం జరిగింది. ఇంకా ఇది ₹1 కోటి అయ్యేదాకా ఉండి ₹1 కోటి మళ్ళా డొనేట్ చేయాలనుకుంటున్నాను. అదనంగా కానొస్తే ఇంకొక ₹10 లక్షల మా ఊర్లో రామాలయం కట్టారు, చాలా పెద్ద రామాలయం. దానికి కార్పస్ ఫండ్ లాగా పెట్టాలనుకుంటున్నాను. స్వీయ చరిత్ర పుస్తకం రచన ద్వారా కూడా దాదాపు ఇప్పటి వరకు ₹1 కోటి వరకు బుక్కులు విక్రయించడం ద్వారా వచ్చిందని, దీన్ని పేద విద్యార్థులకు విద్యకు అందించడంతో పాటు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా దీన్ని పూర్తిగా ఉపయోగిస్తానని చెప్పి కూడా గల్లా అరుణకుమార్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేబిన్.